మినపసప్పల సత్యవతి. నేను డిఆర్వరం సర్పంచ్, అలాగే నాతవరం మండలం మహిళా అధ్యక్షురాలిని. మేము ఈరోజు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎందుకంటే అమరావతి రైతుల్ని సాక్షి ఛానల్ యాజమాన్యము మరియు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరియు అలాగే కృష్ణంరాజు గారు అసభ్యకరమైన వాక్యాలతో మాట్లాడి మహిళల మొత్తానికి పరువు తీసే విధంగా, అసలు సామాన్య మనుషులే ఆ మాటలు వాడరండి. కానీ ఒక సాక్షి ఛానల్లో వాళ్ళు పనిచేస్తూ ఒక ఛానల్ ఉందంటే దేనైనా మంచి విషయాన్ని ఉందంటే జనాలకి తెలియజేసే విధంగా ఉండాలి. అలాంటి విషయాన్ని అలా చెప్పవలసిన జనాలే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు మాట్లాడుతూ ఆడవాళ్ళందరినీ అసభ్యకరమైన వాక్యాలతో వాళ్ళు మాట్లాడారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, కృష్ణంరాజు గారిని కూడా తక్షణమే మేడం గారు, అనిత మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు మాలాంటి మహిళే కాబట్టి మా బాధను మీతో చెప్తున్నాము. తక్షణమే వాళ్ళు ముక్కు పిండి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడే సాక్షి ఛానల్ని, ఆ యాజమాన్యాన్ని కూడా దయచేసి యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఏంటంటే ఈ ఛానల్ మూసేయాలండి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే ఛానల్ని ఉంచకూడదు మేడం గారు. మీరు మహిళే, మీతో పాటు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అది కూడా మీరు అర్థం చేసుకొని, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని, మేమందరం కూడా మీ ఆడపిల్లలని గుర్తుంచుకొని ఆ తప్పు చేసిన 2 వ్యక్తులు కూడా మీరు అరెస్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. అదే సార్ మా డిమాండ్. దయచేసి మా మహిళల తాలూకా మనోబాధను మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నామండి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మెయిన్ దళితులు కించపరుస్తున్నారు. దాని నిమిత్తము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్కి మేము ఫిర్యాదు ఇచ్చాము. దీన్ని కూడా మీరు అంగీకరించి ఈ ఫిర్యాదు మేరకు వెంటనే తక్షణమే అరెస్ట్ చేస్తారని మా డిమాండ్ అండి. నా పేరు శిరీష అండి. నేను మాకోరుపాలెము మేజర్ పంచాయతీ సర్పంచ్ని. అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి కూడా నాకు ఇవ్వడం జరిగింది. అయితే గత 6వ తారీఖున జరిగిన సంఘటన అందరికీ తెలుసు. అమరావతి రాజధాని ఒక వేశ్య రాజధాని అనడం అది ఎంతవరకు సభమని తెలియజేస్తున్నానండి. దయతో దీని మీద మీరు చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ అమరావతిలో ఎస్సీ ఎస్టీ అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయితే ఈ ఎస్సీ ఎస్టీని కూడా అవమానించడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఎస్సీ ఎస్టీ చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు అయితే కాదండి. బయటకు వచ్చారంటే వాళ్ళ సత్తా ఏంటైతే చూపిస్తారు. ఈరోజు దీని మీద ఈరోజు మేము నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ యాజమాన్యం కూడా దయతో అతి త్వరగా ఈ సంఘటన మీద చర్యలు తీసుకోవాలని మేము అతి వినయంగా వేడుకుంటున్నామండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.